అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఏప్రిల్ 17వ తారీఖు గురువారం రోజున రాత్రి 10 తర్వాత ధనుసు రాశి వారికి ఖచ్చితంగా ఇదే జరుగుతుంది. ధనుసు రాశి వారికి రాత్రి 10 తర్వాత ఇదే జరుగుతుంది. అలానే ఈ రాశి వారికి రాత్రి 10 తర్వాత ఏం జరుగుతుంది, అలాగే ధనుసు రాశి వారికి ఎలాంటి గోచారం నడుస్తూ ఉంది, ధనుసు రాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ధనుసు రాశి అనేది రాశి చక్రంలోనే 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు పూర్వాషాఢ, 1, 2, 3, 4 పాదాలు ఉత్తరాషాఢ. 1వ పదంలో జన్మించిన వ్యక్తులని ధనుసు రాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి. ఇక ధనుసు రాశి వారి యొక్క జాతకాన్ని పరిశీలించినట్లయితే గనక, ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీల గురించి పరిశీలిస్తే గనక ఈరోజు స్త్రీలకి చాలా సాధారణంగా గడిచిపోతూ ఉంటుంది. అంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది. కొన్ని చిన్న చిన్న ఆలోచనలు అనేటివి అవి కాస్త మీ మనస్సుని అంటే తీకమక చేస్తూ ఉండవచ్చు. అంటే ఏదో పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చి ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టినటువంటివి కావచ్చు, లేదు మీరు సంతోషంగా ఉండేటువంటి మూమెంట్స్ కావచ్చు, ఏదో ఒకటి పాత జ్ఞాపకాలను తలుచుకుంటూ ఉంటారు. అలానే ఈరోజు స్త్రీలకి సాధారణంగానే గడిచిపోతూ ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు స్త్రీలు అంటే పాత జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటారు మనస్సులో. ఇక ఇలా ఏదో అలా గడిచిపోతుంది అన్నట్టుగా ఉంటుంది ధనుసు రాశిలో జన్మించిన స్త్రీలకి. ఇక పురుషుల విషయానికి వస్తే గనక వారికి కూడా ఈరోజు మధ్యస్థమ ఫలితాలు ఉన్నాయి. వారు కొంత డబ్బుని అంటే వృధా చేసుకుంటూ ఉంటారు. తెలుసో తెలియకనో డబ్బుని అది అనుకోకుండానే చేజారిపోవడం కానీ, కొంత డబ్బు అనేది ఖచ్చితంగా వారి నుండి మిస్ అయిపోవడం జరుగుతుంది. కనుక ఈ విషయంలో ధనుసు రాశి వారు కొద్దిగా జాగ్రత్తను పాటించండి. ఎంత జాగ్రత్తగా పాటించినప్పటికీ కూడా ఆ డబ్బు అనేది మీ నుండి మిస్ అయిపోతుందంటే కనుక, అలా మీరు డబ్బుని పోగొట్టుకోకుండా ఉండాలి అంటే లక్ష్మీదేవి ఆరాధన మేలు చేస్తూ ఉంటుంది. ఇక మీరు ఎక్కువగా నమ్మండి, మిమ్మల్ని మీరు నమ్మండి. అంటే మీరు ఎలా ఉంటారంటే కనుక, మీరు ఏదైనా ఒక ఉద్యోగం ఇంటర్వ్యూస్కి వెళ్ళాలనుకున్నా, లేదంటే ఏదైనా ఒకటి ప్రారంభించాలి అనుకున్నా, నూతనంగా ఒకటి ప్రారంభించాలి అనుకున్నా, ఉద్యోగంలో ఇంటర్వ్యూస్కి వెళ్ళాలి అనుకున్నా, లేదు ఇంకా ఏదైనా మీరు చెయ్యాలి అనుకున్నప్పుడు, ఎందుకంటే మీకు ఇతరులపైన ఉన్నటువంటి నమ్మకం అనేది మీ పైన మీకు ఉండకపోవచ్చు. అంటే అందులో మేము సక్సెస్ అవుతామో లేదో, అది కలిసి వస్తుందో రాదో అనేటువంటి దానిలోనే ఎక్కువగా జీవిస్తూ ఉంటారు. అలా కాకుండా మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఖచ్చితంగా మేము సాధిస్తాము, మేము చేయగలము, చేస్తాము అనేటువంటి సంకల్పంతో ముందుకు సాగిపోండి. సంకల్ప బలంతో పాటు గ్రహాల యొక్క అనుకూలత కూడా 100% మీకు ఉండాలి. ఇలా దైవానుగ్రహం, గ్రహాల యొక్క అనుకూలత అన్నీ కూడా మీకు కలిసి రావాలి అన్న, గ్రహాల అనుకూలతతో మీరు అంటే జీవించాలి అన్నా కూడా, ధైర్యంగా ఉండాలి అన్న, ఏ పని చేసినా విజయం కలగాలి అన్న తప్పకుండా గ్రహాలను పూజించండి. అంటే నవగ్రహాలను పూజలు చేయండి. ఇలా చేయటం వలన మీరు ఉద్యోగంలోనే రాణిస్తారు, విజయాలను పొందుతారు. ఏ రంగంలో ఉండేవారైనా సరే ఇలాంటి నియమాలను పాటించాలి. లక్ష్మీదేవతను ఆరాధించడం కానీ, నవగ్రహాల పూజ చేయడం కానీ చేయాలి. ఇంకా నవగ్రహాల పూజ చేయడం కానీ చేయాలి. ఇలా చేయడం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది. అలానే మీకు కుటుంబంలో కూడా ఇదివరకు చిన్న చిన్న సమస్యలు ఉన్నట్లయితే అవి తొలగిపోతాయి. దాంపత్య జీవితంలో కూడా మీ మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఇదివరకు అన్యోన్యత లేదు అని బాధపడినా సరే, లేదు మీ మధ్య దాంపత్య జీవితంలో ఇక చిన్న చిన్న చిరాకులు ఉన్నాయని, చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని బాధపడ్డా సరే అవన్నీ కూడా తొలగిపోతాయని గుర్తుపెట్టుకోండి. అంతేకాదు ఇక మీకు దైవానుగ్రహం కూడా ఖచ్చితంగా ఉంది అని గుర్తుపెట్టుకోండి.
ఇక ఇలా దైవం యొక్క అనుగ్రహంతో మీరు ఖచ్చితంగా ముందుకు సాగిపోతారు. అలానే ఈ వ్యక్తులకి మరి రాత్రి 10 తర్వాత ఏం జరుగుతుంది, ముఖ్యంగా ధనుసు రాశిలో జన్మించిన వ్యక్తులకి రాత్రి 10 తర్వాత ఎలాంటి వార్త వినబోతున్నారు, అసలు ఏం జరగబోతుంది అనేటువంటి అంశాలను తెలుసుకుందాం. ముఖ్యంగా మీకు రాత్రి సమయంలో కొన్ని గ్రహాలు అనేటివి అనుకూలిస్తూ ఉంటాయి. ముఖ్యంగా గురువు యొక్క అనుగ్రహం, అలాగే కుజుడి యొక్క అనుగ్రహంతో మీకు రాత్రి సమయంలో మేలు జరుగుతుంది. అంటే శుభవార్తలు వినడానికి ఎక్కువగా అనుకూలత ఉంది అని చెప్పుకోవచ్చు. ఎక్కువగా శుభవార్తలు అనేటివి రాత్రి 10 తర్వాత వినే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఈ రాశి వారికి శుభవార్తలు వినడమే కాదు, శుభప్రదంగా కూడా గడిచిపోతూ ఉంటుంది. అదేలా అంటారా, మీరు ఏదైనా ఒక పనిని మొదలుపెట్టేసి దానిని మధ్యలో ఆపివేసి ఎంతలా ముందుకు తీసుకెళ్ళాలి అన్నా కూడా ఆ పని అనేది ముందుకు వెళ్ళకపోగా మళ్ళీ ఇంకా ఇతర ఆటంకాలు కూడా ఎదురవడం కానీ, ఆర్థికంగా కూడా ఎంత కష్టపడినా కూడా ఫలితం లేకపోవడం కానీ, ఇలాంటివి ఏవైనా ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయని గుర్తుపెట్టుకోండి. ఆర్థికంగా మీరు పడుతున్న బాధలు, సమస్యలు, కష్టాలు ఇవన్నీ కూడా 100% తొలగిపోయి విపరీతంగా అదృష్టం అనేది కలిసి వస్తుంది. దరిద్రాల నుండి కూడా బయటకి వస్తారు. ఘోరమైనటువంటి దృష్టి దోషాల నుండి కూడా విముక్తిని పొందుతారు అని గుర్తుపెట్టుకోండి. సమస్త పాపాలు మిమ్మల్ని వెంటాడుతూ ఉన్న కొన్ని రకాల చెడు శక్తులు మీ చుట్టూ తిరుగుతూ ఉన్నా సరే వాటి నుండి కూడా విముక్తి లభిస్తుంది. ఇదివరకు మిమ్మల్ని ఏవైతే కొన్ని రకాల గ్రహాలు అంటే పట్టి పీడించటం కానీ, గ్రహాల యొక్క అనుకూలత లేకపోవడం కానీ, వాటి వల్ల మీరు ఎదుర్కొన్న ఆర్థిక సమస్య, కుటుంబ సమస్య, పిల్లలతో సమస్యలు, ఆరోగ్యపరంగా సమస్యలు, అలానే వ్యాపారంలో, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా అనేక రకాల సమస్యలను ఎదుర్కొన్నా సరే అవన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. విపరీతంగా అదృష్టం కలిసి వచ్చి రాజయోగం అనేది 100% కూడా పడుతుంది అని చెప్పుకోవచ్చు. రాజయోగం వలన కూడా మేము చాలా బాగా ఎదుగుతూ ఉంటాము. మా జీవితంలో ఎదుగుదల అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక మీకు వ్యాపారంలో నష్టాలు కూడా తొలగిపోయి లాభాలు రావడం ప్రారంభమవుతాయి. ముఖ్యంగా ఆస్తికి సంబంధించిన వ్యవహారాల్లో కానీ, మీకు ఏవైనా సమస్యలు ఉన్నా, మొండి బాకీలు వంటివి ఉన్నా, అంటే బాకీలు ఇచ్చేవారు ఇవ్వక మొండిగా ప్రవర్తించడం ఇలాంటివి జరుగుతూ ఉన్నా సరే అవి కూడా ఈ సమయంలో తొలగిపోయి రాత్రి 10 తర్వాత మీకు శుభవార్త తెలుస్తుంది. అంతేకాదు మీ కుటుంబంలో ఒక ముఖ్యమైనటువంటి విషయం గురించి రాత్రి 10 తర్వాత డిస్కషన్ జరుగుతుంది. తద్వారా మీ ఇంట్లో రాత్రి 10 తర్వాత కొన్ని సంఘటనలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ధనుసు రాశి వారి ఇంట్లో రాత్రి 10 తర్వాత మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక సంఘటన మాత్రం అయితే జరుగుతూ ఉంది. మీ యొక్క వివాహంలో ఆలస్యమైన వివాహాది శుభకార్యంలో ఆలస్యమైన ఆటంకాలు ఉన్నా దాని గురించి అంటే వర్క్స్ పెండింగ్లో పడి ఉన్నా సరే అవి కూడా ఇక కొనసాగిద్దాము అటువంటి చర్చలు అయితే నడుస్తాయి అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి మాత్రం రాత్రి 10 తర్వాత ఇంట్లో ఇక డిస్కషన్ జరుగుతుంది. అది ఉద్యోగం గురించి కావచ్చు, ఆస్తి గురించి కావచ్చు, వివాహం గురించి కావచ్చు, ఏలో ఒక దాని గురించి అయితే డిస్కషన్ అయితే రాత్రి 10 తర్వాత జరగడం అయితే జరుగుతుంది. ఇక ఈ రాశి వారికి ఈ విధంగా ఉంటుంది. కాబట్టి తెలుసుకున్నారు కదా ధనుసు రాశి వారికి రాత్రి 10 తర్వాత ఎలాంటి సంఘటనలు జరుగుతాయి అనేది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కాబట్టి ధనుసు రాశి వారికి ఈ విధంగా ఉంటుంది. వాదోపవాదాలకు దూరంగా ఉండాలి. కొంత పనుల బిజీగా ఉంటారు. అధిక ప్రసిద్ధి వ్యక్తులతో సన్నిహితంగా ఉంటారు. రోజు కృషి యొక్క ఫలితాలను సాధించగలుగుతారు. కొత్త దాన్ని అనుభూతి చెందిన సమయం ఆసన్నమైనది. ఇక ఆహర్నిశల భావాలను పెరగకుండా అనుమతించకండి. ప్రజల ఆలోచనలను
నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. నెగిటివ్ ఆలోచనలు రాకుండా కేవలం పాజిటివ్ ఆలోచన ద్వారానే మీ పనులను మీరు చేసుకుంటూ ఉంటారు. విదేశాలకు సంబంధించినటువంటి పని కూడా జరుగుతుంది. భావోద్వేగాలను నిర్ణయించడం అనుకోవాలి. పనిచేసే విధానాన్ని బాధ్యత కారణంగా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆకస్మికంగా డబ్బు ప్రయోజనం కూడా మీరు అందుకోగలుగుతారు. మీ సామర్థ్యం పెరుగుతుంది. పూర్తి ఉత్సాహంతోనే పనులు చేసుకుంటుంటారు. స్నేహితుల నుండి సహాయం పొందగలుగుతారు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.